ఆగస్ట్ 15 అసలేమైంది? బ్రిటిష్ వాళ్ళని ఎందుకు అంతగా వ్యతిరేకించాం? హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రెండింగ్ అడ్డా. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15 వస్తుంది. మన ఫ్లాగ్ ఎగరేస్తున్నాం. సెలబ్రేషన్ చేస్తున్నాం. కానీ ఒక క్వశ్చన్. అసలు ఆగస్ట్ 15 ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? బ్రిటిష్ వాళ్ళని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకు అపోజ్ చేశారు? స్కూల్లో చెప్పని కొన్ని నిజాలేంటి? వీడియో ఎండ్ వరకు చూడండి. బ్రిటిష్ ఇండియాకి ఎలా వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ఇండియాకి రూలర్స్‌గా రాలేదు. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ అనే కంపెనీ ట్రేడ్ కోసం ఇండియాకి వచ్చింది. వాళ్ళ మెయిన్ టార్గెట్ స్పైసెస్, కాటన్, సిల్క్ మరియు బిజినెస్. కొన్ని ఇయర్స్ తర్వాత బిజినెస్ నుండి మెల్లగా పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యారు. 1757లో ప్లాసీ బ్యాటిల్ తర్వాత ఇండియాలో వాళ్ళకి పవర్ పెరిగింది. అలా కొంచెంగా మన దేశం పైన కంట్రోల్ సంపాదించారు. బ్రిటిష్ రూల్‌లో జరిగిన కొన్ని నిజాలు. బ్రిటిష్ రూల్‌కి ముందు ఇండియా ఓల్డ్ ఎకానమీలో చాలా స్ట్రాంగ్ కంట్రీ. కొన్ని హిస్టోరియన్స్ ప్రకారము 1700స్‌లో ఇండియా గ్లోబల్ జీడీపీలో అరౌండ్ 20% కంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇచ్చింది. కానీ బ్రిటిష్ రూల్ తర్వాత మన ఇండస్ట్రీస్ వీక్ అయ్యాయి. మన కాటన్ బ్రిటన్‌కి తీసుకువెళ్ళి అక్కడ ప్రొడక్ట్స్ తయారు చేసి మళ్ళీ మనకే అమ్మారు. దానివల్ల లోకల్ వర్కర్స్ కూడా జాబ్ కోల్పోయారు. బెంగాల్ ఫెమైన్ చాలా మందికి తెలియని నిజం. 1943లో బెంగాల్‌లో సివియర్ ఫెమైన్ వచ్చింది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫుడ్ లేక చనిపోయారు. కానీ అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అస్సలు హెల్ప్ ఇవ్వలేదు. హిస్టోరియన్స్ క్రిటిసైజ్ చేశారు. చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ అప్పుడు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మీద కోపం పెంచుకున్నారు. జలియన్ వాలా బాగ్ 1919 ఏప్రిల్ 13 అమృత్సర్లో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పీస్ఫుల్ గా గ్యాదర్ అయ్యారు. అక్కడ జనరల్ డయర్ సోల్జర్స్ తో ఫైరింగ్ చేయించాడు. అఫీషియల్ ఫిగర్స్ తక్కువ చూపించినా యాక్చువల్ క్యాజువలిస్ట్ ఇంకా ఎక్కువ అని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండియాలో ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇంకా స్ట్రాంగ్ అయింది. గాంధీ గారు అసలు ఏం చేశారు? మహాత్మా గాంధీ వైలెన్స్ కాకుండా అహింస మార్గంని సెలెక్ట్ చేశారు. సాల్ సత్యాగ్రహ్, నాన్ కోఆపరేషన్ మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్ లాంటి మూమెంట్ స్టార్ట్ చేశారు. ఆయన మెసేజ్ సింపుల్: బ్రిటిష్ రూల్ ని సపోర్ట్ చేయకండి. ఈ ఐడియా లక్షల మందిని ఇన్స్పైర్ చేసింది. భగత్ సింగ్ అప్పుడు కేవలం 23 ఇయర్స్ ఏజ్ లో మాచి అయ్యారు. ఆయన ఫ్రీడమ్ కోసం తన లైఫ్ సాక్రిఫైస్ చేశారు. ఆయన స్లోగన్ ఇప్పటికీ ఇండియాలో వినిపిస్తూనే ఉంటుంది: సుభాష్ చంద్రబోస్. అందరూ ఆగస్ట్ 15 అంటే గాంధీ గురించి మాట్లాడతారు. కానీ సుభాష్ చంద్రబోస్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆయన ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ క్రియేట్ చేసి బ్రిటిష్‌కి మిలిటరీ ఛాలెంజ్ ఇచ్చారు. వరల్డ్ వార్ 2 కూడా ఇంపాక్ట్ చేసిందా? అవును. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ ఎకానమీ వీక్ అయింది. ఇండియాని కంట్రోల్ చేయడం వాళ్ళకి కష్టమైంది. ఫ్రీడమ్ మూవ్‌మెంట్స్ కూడా స్ట్రాంగ్ అయ్యాయి. అందుకే బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఆగస్ట్ 15, 1947 మిడ్‌నైట్ 12కి ఇండియా ఆఫీషియల్లీ ఇండిపెండెంట్ కంట్రీ అయింది. జవహర్లాల్ నెహ్రూ గారు ఫేమస్ స్పీచ్ ఇచ్చారు. అట్ ద స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ హవర్. ఆ రాత్రి లక్షల మంది సెలబ్రేషన్ చేశారు. కానీ అదే టైంలో పార్టీషన్ వల్ల ఇండియా మరియు పాకిస్తాన్ సెపరేట్ కంట్రీస్ అయ్యాయి. దానివల్ల చాలా ఫ్యామిలీస్ సఫర్ అయ్యాయి. ఇది హిస్టరీలో బిగ్గెస్ట్ మైగ్రేషన్స్ లో ఒకటి. చాలా మందికి తెలియని నిజం: ఫ్రీడమ్ ఒక లీడర్ వల్లనే రాలేదు. థౌజండ్స్ ఆఫ్ నోన్ అండ్ అన్నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ సాక్రిఫైసెస్ వల్ల మనం ఈ రోజు ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి ఆగస్ట్ 15 అంటే కేవలం హాలిడే కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ. మన ఫ్రీడమ్ ఫైటర్స్ సాక్రిఫైసెస్ ని గుర్తు చేసుకునే రోజు. మన దేశం కోసం పనిచేసిన వాళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో జై హింద్ అని టైప్ చేయండి. ట్రెండింగ్ అడ్డాని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. జై హింద్.